హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి 2024 నోటిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి మొత్తం అయితే అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సిలబస్కి సంబంధించి, నోటిఫికేషన్కి సంబంధించి, ఈ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ ఇచ్చేశారు. షెడ్యూల్, డేట్స్, ఎగ్జామ్ డేట్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ, రిజల్ట్ ఎప్పుడైతే వస్తుంది ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. సో మనకి పేమెంట్, క్యాండిడేట్ లాగిన్ ఇవి కూడా ఇచ్చేశారు. మనకి పేమెంట్ వచ్చేసి ఫస్ట్ మనం అప్లికేషన్ చేసే ముందు మనకి పేమెంట్ అయితే ముందు చేయాల్సి వస్తుంది. సో పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ అయితే ఇచ్చారు. సో పేమెంట్ చేసిన తర్వాత మనం లాగిన్ అయ్యి మనకి యూజర్ ఐడి అయితే మనకి జనరేట్ అవుతుంది. దాంతో మనకి యూజర్ ఐడిని ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మనమైతే లాగిన్ అవ్వచ్చు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి. సో ఫస్ట్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. క్లిక్ హియర్ టు పేమెంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. మనకి అప్లికేషన్ ఫామ్లో అయితే మనకి మన 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, సో మన అడ్రస్, తర్వాత మనం ఇంతకుముందు ఏమన్నా డిఎస్సిస్ రాసున్నామా, టెట్స్ రాసున్నామా అనేది చూసుకొని అక్కడ సంబంధించిన వివరాలు అయితే మనం అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో దాని తర్వాత మనం ఎగ్జామ్కి ఏ సెంటర్ అయితే మనం ఆప్షన్ తీసుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్స్ అయితే మనకి 6 సెంటర్స్ అయితే మనకైతే ఆప్షన్ అయితే ఇచ్చారు. 6 సెంటర్స్ వరకు మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ప్రిఫరెన్స్ ఫస్ట్ సెంటర్ అయితే మనకి దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 6 సెంటర్స్ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ అయితే ఒకసారి తరోగా చెక్ చేసుకొని ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని మనం అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సిలబస్కి, నోటిఫికేషన్కి, ఇన్ఫర్మేషన్కి, షెడ్యూల్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు దేనికి సంబంధించిన దానికి విండో అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో మీకు దీనికి సంబంధించి సపరేట్గా కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత. సో మనకి సిలబస్కి సంబంధించిన వీడియో, నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అయితే సపరేట్గా అయితే చేస్తాను. అది అలా చేయాలా వద్దా అనేది మీరు కామెంట్లు అయితే చెప్పండి. సో మీకు ఎవరైతే తెలీదో దానికి సంబంధించిన డేటా అయితే మీరు అక్యురేట్గా కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి అయితే నేను సపరేట్గా అయితే వీడియోస్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే మనకి షెడ్యూల్ అయితే చూద్దాం. సో ఇక్కడ మన షెడ్యూల్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసుకొని, సో ఏపీ టెట్ 2024 టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు ఓపెన్ అయింది. అది క్లిక్ చేయగానే సో టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి 8th అయితే మనకి రిలీజ్ అయింది. సో ఈ మంత్ ఫిబ్రవరి 8th. సో పేమెంట్ వచ్చేసి మనకి 8th నుంచి 17 వరకు అయితే టైం ఇచ్చారు పేమెంట్ చేసుకోవడానికి. సో అప్లికేషన్ పేమెంట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ అయితే ఇందాక చెప్పినట్టు లాగిన్ చేయాలి కదా అప్లికేషన్ కంప్లీట్గా ఫిల్ చేయడానికి. సో దానికి వచ్చేసి మనకి 18th ఫిబ్రవరి వరకు అయితే మనకి టైం ఇచ్చారు. 1 డే ఎక్కువ టైం ఇచ్చారు అప్లికేషన్కి అయితే. సో ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకి 19th అయితే ఉంటుంది. సో మనకు అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి మాక్ టెస్ట్ అయితే ఎవరైతే రాయాలనుకుంటున్నారో మీరైతే అటెంప్ట్ చేసుకోవచ్చు. మాక్ టెస్ట్ అనేది అంటే ఈ మాక్ టెస్ట్ అంటే మీకు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో మనకి అఫీషియల్గా టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఒక ట్రయల్ లాగా ఉంటుంది ఇది. సో మీకు ఇప్పటివరకు అయితే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే మీరు ఇప్పటివరకు అటెంప్ట్ చేయలేదో ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి కూడా ఇదైతే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకు అఫీషియల్గా ఎట్లా ఉంటుందో దాని ప్రకారం అయితే ఇది ఉంటుంది. సో ఒకసారి అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి మాక్ టెస్ట్ అనేది. తర్వాత మనకి 23rd ఇదే మంత్ ఫిబ్రవరి మంత్ 23rd హాల్ టికెట్స్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే పేపర్ 1A-B, పేపర్ 2కి A-B అయితే మనకి డేట్స్ అయితే ఇచ్చారు. 27th నుంచి మార్చ్ 9th వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో 2 సెషన్స్లో జరుగుతాయి. మార్నింగ్ టైం వచ్చేసి 9:30 to 12 వరకు. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు అయితే జరుగుతాయి. సో ఈ డేట్స్లో మీ హాల్ టికెట్కి సంబంధించి మీరు అప్లై చేసిన టైంని బట్టి మీకు అయితే ఈ డేట్స్లో అయితే మీకు వస్తాయి. సో రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ అయిన తర్వాత 10వ తేదీన మనకి ఇనిషియల్ కీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇనిషియల్ కీలో మనం పెట్టిన ఆన్సర్స్ అయితే మనం ఎగ్జామ్లో పెట్టిన ఆన్సర్స్ అయితే మనకి ఒక కాపీ తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఆ ఆన్సర్స్ని మనం టాలీ చేసుకోవచ్చు. ఇనిషియల్ కీ ద్వారానే మీకు మ్యాథ్సింగ్ ఎంత స్కోర్ చేయబోతున్నారు అనేది మీకైతే ఒక అంచనా అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత అబ్జెక్షన్ వచ్చేసి మనకి 11th అయితే ఇస్తారు. మీకు ఇనిషియల్ కీస్కి మీరు పెట్టిన ఆన్సర్స్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అనుకుంటే మీరు అబ్జెక్షన్ అయితే రైస్ చేసుకోవచ్చు. సో అది 11th అయితే మీరు రైస్ చేసుకోవచ్చు, మార్చ్ 11th. ఆ తర్వాత ఈ అబ్జెక్షన్స్ అన్నీ ఒకసారి తరోగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళైతే మనకి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు 13th. అదే ఫైనల్ కీ అవుతుంది. సో దాంట్లో వచ్చిన స్కోర్ అయితే మనకి ఫైనల్ స్కోర్గా చూసుకోవచ్చు. సో మనకి ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి 14th అయితే రిలీజ్ చేస్తారు, మార్చ్ 14th. ఏపీ టెట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంది. సో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డీటెయిల్గా అయితే ఒక వీడియో చేస్తాను దానికి సంబంధించి.
ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మీరు అటెంప్ట్ చేసిన షిఫ్ట్, ఆ పేపర్కి వచ్చిన టఫ్నెస్, ఎంతమంది అయితే అటెంప్ట్ చేశారో దాన్ని బట్టి అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు. సో మనకి ఫైనల్ రిజల్ట్కి కొంచెం తేడా అయితే ఉంటుంది మార్క్స్లో. ఎందుకంటే ఫైనల్ కీలో మీకు వచ్చిన స్కోర్ అయితే ఉంటుంది, దాని తర్వాత రిజల్ట్స్లో వచ్చేసి నార్మలైజేషన్ మార్క్స్ అయితే వస్తాయి. సో అది ఫ్రెండ్స్ టోటల్గా ఈ షెడ్యూల్ వరకు. సో మీకు దీని గురించి సపరేట్గా ఏమన్నా డేటా కావాలి అనుకుంటే మీకు సపరేట్గా అయితే వీడియోస్ చేస్తాను. సిలబస్కి సంబంధించిన ఒక వీడియో, ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించిన వీడియో, మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏపీ టెట్ 2024కి సంబంధించి కింద కామెంట్స్లో అయితే అడగండి, నేను హోప్ఫుల్లీ రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.